ఏలూరులోని జ్వాలా పరమేశ్వరి కాలనీ వాసులు రోడ్డెక్కారు. ఇళ్ల మధ్యలో వైన్ షాపులు వద్దంటూ ఆందోళన చేశారు. రహదారిపై ప్రజా సంఘాల నేతలు ప్రజలు రాస్తారోకో చేశారు. మహిళల మాంగళ్యాలను కాపాడాలని, మద్యం షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనుకోండి, ఇప్పుడు మాకు ఇబ్బందిగా ఉంటుంది. మేము అర్ధరాత్రి 9-10 వరకు ఇక్కడే తిరుగుతూ ఉంటాం. పొద్దున్న లేసి ఇంక గొడవలు, తాగిన వాళ్ళందరూ ఇక్కడే తిరగడం, గొడవలు ఇవన్నీ అవుతూ ఉంటాయి. చిన్నపిల్లలు తిరుగుతారు, కాలేజీ పిల్లలు తిరుగుతారు. మేము ఆడవాళ్ళం 9-10 దాకా పనులకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడే తిరుగుతుంటే అది కాకుండా ఇప్పుడు యూత్ ఉంటుంది, దగ్గరే ఉంది కాబట్టి వాళ్ళు అలవాటు పడే ఇది ఉంటుంది. మా చేతులారా మేము పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోలేం కదా. ఉంటాయి ఇంకెక్కడే రెస్టారెంట్ బార్ వచ్చింది అనుకోండి, ఇంకా అవి గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మేము ప్రశాంతంగా ఉండలేము. మెయిన్ ఇళ్ల మధ్యలో పెడితే మేము ప్రశాంతంగా ఉండలేము. ఏలూరు దక్షిణ బీది ప్రాంతం. ఈ ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా బ్రాందీ షాప్ గాని బార్ గాని పెడతానికి ప్రయత్నం చేస్తుంటే, మా ముందు పెద్దలు 30 సంవత్సరాల క్రితం ఇదే సెంటర్లో బ్రాందీ షాప్ పెడితే దాన్ని వద్దని చెప్పి, ఇక్కడ మహిళలు ఉన్నారు, నిత్యం గుడికి వెళ్ళే ప్రజలు ఉన్నారు, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు బస్సు ఎక్కడం కూడా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చిరంజీవి బస్ స్టాప్ దగ్గర కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఏదో గొడవ అవుతూనే ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ బ్రాందీ షాప్ వద్దని, ఇక్కడ దక్షిణ బీది ప్రజలంతా కూడా ఐక్యంగా వద్దని చెప్పి వ్యతిరేకించడం జరుగుతుంది. ఏలూరు దక్షిణ బీది ప్రాంతం.